ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేషెంట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి, అర్జెంట్. పెద్దమ్మా, పెద్దమ్మా, అక్క త్వరగా వెళ్ళవే. నువ్వు వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేయి, నేను పెద్దమ్మని చూసుకుంటాను. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. అడ్మిషన్ ఫామ్ ఇవ్వండి. ఇదిగోండి, మా మదర్ని అడ్మిట్ చేసాం. ఇదిగోండి పెన్. చెప్పండి మేడం. మా నాన్నగారి డీటెయిల్స్ రాయమన్నారు. ఈ ఫామ్లో రాయండి. నో ప్రాబ్లం రా, అమ్మకేం ప్రాబ్లం లేదు. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఒక 10 minutes అయ్యాక వెళ్ళమన్నారు. నేను అప్పుడు లోపలికి వెళ్తాను. సరేరా, ఉంటాను. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. దేవుడా, నాన్న ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. దయచేసి నాన్నకి ఏమీ కాకుండా చూడు స్వామి. కన్నీళ్లతో అడుగుతున్నాను. కావాలంటే నా ఆయుష్ను కూడా నాన్నకే ఇచ్చి ఆయన్ని బ్రతికించు స్వామి. మీరిక్కడ? నాన్న, నాన్న, మా నాన్నకి. సారీ అండి, మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదా? అది మీ నాన్నగారికి ఏమైందండి? మేడం, ఇక్కడికి వచ్చి పేషెంట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మేము పేషెంట్ని బ్లడ్ టెస్ట్ కోసం పంపిస్తాం. ఫామ్ ఫిల్ చేయడానికి వచ్చారా? సరే, నేను ఫిల్ చేస్తాను, పదండి. మీ నాన్నగారి పేరు? ఆది కేశవులు. యా, సైన్ చేయండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏమైంది? మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఐసీయూలో పెట్టారు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. మనకి మంచి చేసే ముందు దేవుడు ఇలాంటి బాధలే ఇస్తాడంట. ధైర్యం కోల్పోకండి. మీ నాన్నగారు నవ్వుతూ బయటకు వస్తారు. ఇక్కడ ఆదికేశవ్ గారి తరపున వచ్చింది ఎవరు? నేనేనండి. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. హాయ్ రా. పాపం రా అమ్మాయి, చాలా జాలేసింది. ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? నీ లగేజ్ కోసం వెళ్ళింది వాళ్ళ ఇంటికేరా. అవునా? అసలు ఏం జరిగిందంటే, పాపన్రా, అదేంటో ఈ లోకం తీరే అంతనుకుంటా. మనుషులకి మనుషులతోనే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అది సరే గాని ఇంతకీ అమ్మకి ఎలా ఉంది? అమ్మకు ఓకేరా, అబ్జర్వేషన్లో పెట్టారు. 10 minutes ఆగి చూడమన్నారు. ఫామ్ ఫిల్ చేద్దామని ఇలా వచ్చాను. సరే పద, అమ్మ దగ్గరికి వెళ్దాం.
వీడు అమెరికా, ఆ అమ్మాయి ఆంధ్ర. ఇద్దరికి మ్యాచ్ సెట్ చేస్తే నేను సెటిల్ అయిపోవచ్చు. ప్రకాష్, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది, ఆలోచించు. ఏమైంది నాన్నకి? లోపల డాక్టర్ గారు మాట్లాడతారు రండి. ఇక్కడే చెప్పండి, ఆయనకి ఏమైంది? కనకం, నువ్వు వెళ్ళొద్దమ్మా. వాళ్ళేదో దాస్తున్నట్టుగా ఉంది. నాకేదో కీడు శంకిస్తుంది. అమ్మా, నాన్న గురించి నువ్వే అలా ఆలోచిస్తే ఎలా అమ్మా? వాళ్ళు రమ్మంటున్నారు కదా, నేను వెళ్ళి ఏమైందో కనుక్కొని వస్తాను. అవును పెద్దమ్మ, లోపలికెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. గుండె కాస్త నిబ్బరం చేసుకో. కనకం, నువ్వు వెళ్ళు. పదండి. రండి మేడం. డాక్టర్ గారు, మా నాన్న. ఈ పేషెంట్ మీ నాన్న? అవును. మీ ఫాదర్కి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. నాన్న, నాన్న, నేను కనకాన్ని, నీ బంగారు తల్లిని. లే నాన్న, నాన్న, కనకాన్ని. లే నాన్న, ఒక్కసారి కళ్ళు తెరు. ఒక్కసారి, ఒక్కసారి లే నాన్న. డాక్టర్ గారు, మా నాన్నని బ్రతికించండి. మీ కాళ్ళు అమ్మమ్మ, వద్దమ్మా, వద్దమ్మా. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. పొలం అమ్మేస్తాం, మా ఇల్లు కూడా అమ్మేస్తాం. ప్లీజ్ డాక్టర్, మా నాన్నని బ్రతికించండి. మా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ని కాపాడాలని మేము చూస్తామమ్మా. ప్రజెంట్ మా చేతిలో ఉండదమ్మా. అలా అనకండి డాక్టర్, అలా అనకండి. ప్లీజ్. అయ్యా, అయ్యా, ఏమయ్యా? కనకం, మీ నాన్నకేమైంది? నాన్నకేం కాదమ్మా. అమ్మా కనక మహాలక్ష్మి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి అమ్మా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.